అందరికీ నమస్కారాలు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత కీలకమైన, కొంచెం సంక్లిష్టమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మిశ్రమ మయాజమ్స్, అంటే మిక్స్డ్ మయాజమ్స్ అన్నమాట. అవునండి. నమస్కారం. అంటే ఈ మయాజమ్స్ అనేది నిజంగా ప్రతి హోమియోపతి వైద్యుడికి ఆచరణలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. సాధారణంగా మనం ఏదైనా వైద్య పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే అచ్చం ఒక భవన నిర్మాణ ప్రణాళికలాగా. ఉదాహరణకు, ఎవరికైనా చెయ్యి విరిగితే ఎక్స్రే తీయగానే ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును. ఒక తెల్లటి గీతలా మన కంటికి కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడే ఎముక విరిగింది అని చాలా సులభంగా చెప్పేస్తారు. రైట్. అంటే అందులో ఎలాంటి గందరగోళం ఉండదు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన చిక్కు ఉంది. మనం అక్యూట్ లేదా తాత్కాలిక వ్యాధుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ ఎక్స్రే యంత్రం ఉన్నట్టుండి గందరగోళానికి గురైనట్లు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎప్పుడూ ఒకే సరళ రేఖలో ప్రయాణించవు. అదే, ఒక ఎముక విరగడమే కాకుండా అదే సమయంలో అక్కడ ఇన్ఫెక్షన్ చేరి మళ్లీ అక్కడే అసాధారణమైన కణజాలం కూడా పెరిగితే ఎలా ఉంటుంది? మనం చూస్తున్న రోగనిర్ధారణ చిత్రం చాలా సంక్లిష్టంగా, చెప్పాలంటే అత్యంత అస్పష్టంగా మారిపోతుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. దీన్నే మనం వైద్య పరిభాషలో అత్యంత అస్పష్టమైన రోగనిర్ధారణా స్థితి అని చెప్పవచ్చు. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. పైకి కనిపించే ఒకే ఒక్క లక్షణం వెనుక లోపల అనేక రకాల శక్తులు ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి. గత విశ్లేషణలలో మనం ప్రాథమిక దీర్ఘకాలిక మయాజమ్స్ అయిన సోరా, సైకోసిస్ మరియు సిఫిలిస్ గురించి వివరంగా తెలుసుకున్నాము కదా. కానీ ఆచరణలో ఈ మయాజమ్స్ విడివిడిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండవని అర్థమవుతోంది. అవునండి, అస్సలుండవు. నిజానికి స్వచ్ఛమైన మయాజమ్స్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి మనకి. నాకైతే ఇది ప్రాథమిక రంగుల్లాగా అనిపిస్తోంది. అంటే ఎరుపు, పసుపు, నీలం రంగులను స్వచ్ఛమైన మయాజమ్స్ అనుకుంటే, వాస్తవ జీవితంలో మనం చూసే వ్యాధులు కేవలం ఎరుపు లేదా కేవలం నీలం రంగులో ఉండవు కదా. ఆ రంగులన్నీ కలిసిపోయి ఏర్పడే ఒక సంక్లిష్టమైన కొత్త రంగుల్లా ఉంటాయేమో. ఆ రంగుల ఉపమానం చాలా అద్భుతంగా సరిపోయిందిక్కడ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల శరీరంలో ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించవు. అవి ఒకదానితో ఒకటి నిరంతరం సంకర్షణ చెందుతూ ఉంటాయి. అంటే కలిసిపోతూ ఉంటాయి. ఓహో, అంటే ఒక మయాజం ఇంకో మయాజంతో రియాక్ట్ అవుతోందన్నమాట. అవును. మన డాక్టర్ శామ్యూయల్ హానిమాన్ గారు, అలాగే ఆయన తర్వాత వచ్చిన డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ లాంటి క్లాసికల్ హోమియోపతి తత్వవేత్తలు ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశోధించారు. హానిమాన్ మొదట 3 మూల మయాజమ్స్ గురించి చెబితే, తరువాతి కాలంలో వచ్చిన వైద్యులు ఈ మయాజమ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్త రూపాలు తీసుకోవడాన్ని గమనించారు. అంటే ఒక ప్రాథమిక మయాజంకు సంబంధించిన మందు ఇస్తే అది కొంతవరకే పనిచేసి ఆగిపోవడం వల్లే కదా వాళ్ళు దీన్ని గుర్తించుంటారు. ఖచ్చితంగా. మందు ఇచ్చాక ఒక లక్షణం తగ్గి ఆ తర్వాత వెంటనే ఇంకో మయాజం లక్షణాలు బయటపడటం వారు క్లినికల్గా గమనించారు. ఇదంతా వింటుంటే నాకొక ముఖ్యమైన సందేహం కలుగుతోందండి. అసలు ఈ మయాజమ్స్ కలిసిపోవడం అంటే ఏంటి? అంటే ఇద్దరు శత్రువులు ఒకే శరీరంలోకి ప్రవేశించినప్పుడు బలమైన శత్రువు బలహీనమైన వాడిని అణిచివేస్తాడా? లేక ఆ రెండూ చేతులు కలిపి దాడి చేస్తాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మయాజెమాటిక్ లక్షణాలు ఒకే రోగిలో ఒకే సమయంలో కలిసి పనిచేయడాన్ని మనం మిశ్రమ మయాజమ్స్ అంటాము. మీరు అడిగినట్లు అవి ఒకదానినొకటి అణిచివేసుకోవు. ఓ, అణిచివేసుకోవు. అవును. దానికి బదులుగా అవి చేతులు కలుపుతాయి. దీనివల్ల రోగిలో కనిపించే వ్యాధి లక్షణాలు చాలా కాంప్లెక్స్గా తయారవుతాయి. దీనికి అత్యుత్తమ ఉదాహరణగా మనం ట్యూబర్క్యులార్ మయాజంను తీసుకోవచ్చు. అంటే ట్యూబర్క్యులార్ టెండెన్సీ అనేది మిశ్రమ మయాజం అంటారా? అవునండి. కొంతమంది ప్రముఖ వైద్యుల పరిశోధనల ప్రకారం ఈ ట్యూబర్క్యులార్ స్వభావం అనేది కేవలం ఒక సింగిల్ మయాజం కాదు. అది సోరా మరియు సిఫిలిస్ మయాజమ్స్ కలయిక వల్ల ఏర్పడిన ఒక అత్యంత వేగవంతమైన వ్యాధి నమూనా. ఒక్క నిమిషం ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచిద్దాం. సోరా అంటే కేవలం శరీర పనితీరులో లోపం, అంటే ఒక రకమైన సున్నితత్వం, దురద లేదా అలర్జీ లాంటిది అనుకున్నాం కదా. అవును. సోరా అంటే ఫంక్షనల్ డిస్టర్బెన్స్. మరి సిఫిలిస్ అంటే ఏకంగా అవయవాలను నాశనం చేసే విధ్వంసకర స్వభావం కదా.
ఈ రెండు ఒకదానితో ఒకటి అసలు ఎలా కలుస్తాయి? ఒక సాధారణ అలర్జీ, ఒక విధ్వంసకర శక్తితో కలిస్తే శరీరంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఈ కలయిక వెనుక ఉన్న మెకానిజం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మనకి. మన శరీరం యొక్క జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ లోపల జరుగుతున్న ఆ సిఫిలిటిక్ విధ్వంసాన్ని పసిగడుతుంది. ఆ విధ్వంసం నుండి బయటపడటానికి శరీరం విపరీతమైన సున్నితత్వంతో అంటే సోరాతో ప్రతిస్పందిస్తుంది. హాహా, అంటే లోపల ఇల్లు కాలిపోతుంటే బయట అలారం విపరీతంగా మోగుతున్నట్లుగా అన్మాట. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ఈ ట్యూబర్క్యులార్ స్వభావం ఉన్న రోగుల్లో ప్రధానంగా 3 విలక్షణమైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది విపరీతమైన అశాంతి. అశాంతి అంటే రెస్ట్లెస్నెస్సా? అవునండి. శారీరకంగా మానసికంగా వారు ఏమాత్రం కుదురుగా ఉండలేరు. ఎందుకంటే వారి జీవశక్తి లోపలే ఆ విధ్వంసాన్ని చూసి నిరంతరం భయపడుతూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఓహో, అందుకే కాబోలు కొంతమంది ఎప్పుడూ ఒకే ఉద్యోగంలో ఉండలేరు, ఒకే ఊర్లో స్థిరపడలేరు, ఎప్పుడూ ఏదో ఒక మార్పు కోరుకుంటూ మానసికంగా విపరీతమైన ఆందోళనతో పరుగులు పెడుతుంటారు కదా. అది కేవలం వారి ప్రవర్తన కాదు, వారిలోని మయాజం ప్రభావమన్నమాట. ఖచ్చితంగా అది వారి అంతర్గత మయాస్మెటిక్ స్థితి. ఇక రెండవ లక్షణమేంటంటే వ్యాధి చాలా వేగంగా ముదురుతుంది. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అంటాం కదా. అంటే మామూలు కంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా? అవును. ఒక సాధారణ వ్యక్తికి జలుబు చేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది. కానీ ఈ ట్యూబర్క్యులార్ మిశ్రమ మయాజం ఉన్నవారిలో ఉదయం వచ్చిన చిన్న జలుబు సాయంత్రానికే తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్గా లేదా న్యూమోనియాగా మారిపోతుంది. బాబోయ్, అంత వేగంగానా? అవునండి. ఎందుకంటే సిఫిలిస్ యొక్క విధ్వంసక వేగం సోరా యొక్క సున్నితత్వంతో జతకలిసింది కదా అక్కడ. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనదేంటంటే లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం, ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ అంటాము. అంటే వ్యాధి ఒక అవయవం నుంచి మరో అవయవానికి గెంతుతూ ఉంటుందా? అవును. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు తగ్గగానే ఆస్తమా రావటం, ఆ ఆస్తమా తగ్గగానే విపరీతమైన కీళ్లనొప్పులు రావటం, ఇలా మారుతూ ఉంటాయి. అంటే శరీరం ఆ వ్యాధితో ఒక రకమైన దాగుడుమూతలాడుతోందనమాట. ఒకచోట అణిచివేస్తే ఇంకోచోట ఉప్పెనలా పైకి వస్తోంది. కేవలం సోరా మరియు సిఫిలిస్ కలిస్తేనే ఇంత భయంకరంగా ఉంటే ఇతర మయాజమ్స్ కలిసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తోంది. ఉదాహరణకు సోరా మరియు సైకోసిస్ కలిస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ సోరా ప్లస్ సైకోసిస్ కలయికను విశ్లేషిస్తే శరీరంలో జరుగుతున్న అంతర్గత పోరాటం మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సోరా అంటే మలినాలను చర్మం ద్వారా బయటకు పంపే ప్రయత్నం కదా. అందుకే దురద ఎర్రబడటం జరుగుతుంది. రైట్. మరి దానికి సైకోసిస్ తోడైతే సైకోసిస్ అంటే కణజాలం వృద్ధి చెందటం లేదా మందంగా మారటం. ఇప్పుడు ఈ రెండూ కలిసినప్పుడు శరీరం మలినాలను బయటకు పంపాలని చూస్తోంది, కానీ సైకోసిస్ దాన్ని అడ్డుకుని అక్కడ చర్మాన్ని విపరీతంగా మందంగా మార్చేస్తోంది. ఓహో, అంటే సాధారణ చర్మవ్యాధి కాస్త పగిలిపోయి ఏనుగు చర్మంలాగా మందంగా మారే తీవ్రమైన ఎగ్జీమాగా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. అలాగే పదే పదే వచ్చే అలర్జీలు సోరా అయితే ఆ అలర్జీతో పాటు ముక్కులో కండ పెరగడం లేదా విపరీతమైన వాపు రావడం అనేది సైకోసిస్కు సూచిక. అద్భుతంగా వివరించారండి. అంటే సోరా అనే ఒక ఫంక్షనల్ గ్లిచ్కి సైకోసిస్ తోడై దానికొక భౌతికమైన నిర్మాణాన్నిస్తుందన్నమాట. మరి సోరాకి సిఫిలిస్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఇంకా ప్రమాదకరమండి. సోరా యొక్క సాధారణ పనితీరు లోపం ఏకంగా అవయవ క్షీణతకు అంటే డీజెనరేషన్కు దారితీయడమే ఈ సోరా ప్లస్ సిఫిలిస్ కలయిక ప్రత్యేకత. అంటే కేవలం ఫంక్షనల్ ప్రాబ్లం కాస్త కణాలను నాశనం చేసే స్థాయికి వెళ్తుందా? అవును. ఉదాహరణకు చర్మం మీద ఒక చిన్న పొక్కు వస్తుంది. అది సోరా. కానీ అది అక్కడితో ఆగకుండా లోపలికి చొచ్చుకుపోయి చుట్టూ ఉన్న కణజాలాన్ని నాశనం చేస్తూ ఒక దీర్ఘకాలిక అల్సర్గా మారుతుంది. పుండు ఎంతకీ మానదు. వింటుంటేనే ఆ వ్యాధి తీవ్రత అర్థమవుతోంది మనకి. కాని ఇక్కడ నన్ను అత్యంత కలవరపెడుతున్న కలయిక మరొకటుందండి. సైకోసిస్ మరియు సిఫిలిస్ కలిస్తే ఏమవుతుంది? నాకు జీవశాస్త్ర పరంగా ఇది ఒక పెద్ద విరుద్ధమైన విషయంగా అనిపిస్తోంది. విరుద్ధంగానా అంటే ఎలా? అంటే సైకోసిస్ అంటే కణాలు విపరీతంగా పెరగడం కదా, సిఫిలిస్ అంటే ఉన్న కణాలు నాశనం కావడం. శరీరం ఒకవైపు కణాలను పెంచుతూనే మరోవైపు ఎందుకు నాశనం చేసుకుంటుంది? ఈ రెండు వ్యతిరేక శక్తులు ఒకేసారి ఒకేచోట ఎలా పనిచేస్తాయి? చాలా లాజికల్ క్వశ్చన్ అడిగారండి. ఇది క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత సంక్లిష్టమైన స్థితి. మీరడిగినట్లుగా
ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది కానీ శరీరంలో ఇది ఎలా జరుగుతుందంటే ఒక గోడను కడుతూనే ఆ ఇటుకలు యాసిడ్తో చేసినవైతే ఎలా ఉంటుందో ఊహించండి. వావ్! అది చాలా భయంకరమైన ఊహ. అవును. ముందుగా సైకోసిస్ ప్రభావం వల్ల అక్కడ అనవసరమైన కణజాలం అంటే కణితులు లేదా ట్యూమర్లు విపరీతంగా పెరుగుతాయి. కానీ ఆ పెరిగిన కణజాలానికి సరైన బలం ఉండదు. ఎందుకంటే దానిలో సిఫిలిస్ యొక్క విధ్వంసకర లక్షణం కూడా దాగి ఉంది కదా. ఓహో! అంటే ఆ పెరిగిన ట్యూమర్లే మళ్ళీ కుళ్ళిపోవడం మొదలవుతుందా? ఖచ్చితంగా ఆ ట్యూమర్లపైన అల్సర్లు ఏర్పడి అవి పగిలిపోయి కుళ్ళిపోతాయి. అంటే ఒకే ప్రదేశంలో కణజాలం పెరగడం, మళ్ళీ అక్కడే విధ్వంసం జరగడం. ఇది మిశ్రమ మయాజం యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపం. బాబోయ్! దీన్ని బట్టి చూస్తుంటే రోగి శరీరం ఒక భయంకరమైన యుద్ధభూమిలా మారిపోయిందనిపిస్తోంది. అయితే ఈ మిశ్రమ లక్షణాలను ఇంత లోతుగా గుర్తించడమనేది ఒక వైద్యుడికి క్లినిక్లో నిజంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? కేవలం పైకి కనిపించే లక్షణాలకు మందిస్తే సరిపోదా? లేదండి. నిజమైన హోమియోపతి వైద్యానికి పైపైన లక్షణాలు తగ్గించే వైద్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడే ఉంది. మిశ్రమ మయాజమ్స్ను ఖచ్చితంగా గుర్తించడం వల్ల ఒక దీర్ఘకాలిక వ్యాధి భవిష్యత్తులో ఎలా ముదురుతుందో వైద్యుడు ముందుగానే ఒక అంచనా వేయగలడు. అంటే వ్యాధి ఏ దిశగా ప్రయాణిస్తుందో ముందే పసిగట్టవచ్చు అంటారా? అవును. పైకి కనిపించే లక్షణాలను చూసి మోసపోకుండా ఆ వ్యాధి యొక్క మూలాలను గుర్తించి మరింత లోతైన కాన్స్టిట్యూషనల్ రెమెడీలను ఎంచుకోవచ్చు. దీని ద్వారా దీర్ఘకాలిక చికిత్స కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయవచ్చు. దీనికి నాకు అద్భుతమైన ఉదాహరణ తడుతోందండి. ఈ చికిత్సా విధానం అంతా అచ్చం ఒక ఉల్లిపాయ పొరలు తీసినట్లుగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ పొరలు. అవును. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఒక రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకేసారి లోపలి పొరను అంటే ఆ వ్యాధి మూలాన్ని ఒక్కసారే పీకేయలేం కదా. ముందుగా పైనున్న మయాజం పొరను తొలగించాలి. ఉదాహరణకు పై పొర సైకోసిస్ అయితే ముందుగా దానికి సంబంధించిన మందు వెయ్యాలి. కరెక్ట్. యాంటీసైకోటిక్ ఇస్తాం ముందు. అప్పుడు లోపల దాగి ఉన్న సోరా పొర బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ ఆ ప్రాథమిక మయాజంను నిర్మూలించడానికి దానికి తగిన యాంటీసోరిక్ మందు వెయ్యాలి. ఇలా దశలవారీగా వెళ్లాలన్నమాట. మీరు చెప్పిన ఉల్లిపాయ పొరల పోలిక 100% సరైనదండి. హానిమాన్ సూచించిన విధానం కూడా అక్షరాలా ఇదే. ఏకకాలంలో శరీరంలో అన్ని మయాజమ్స్ తీవ్రంగా ఉండవు. ఒకటి చురుకుగా ఉంటే మిగిలినవి నిద్రాణంగా లోపల దాగి ఉంటాయి. అంటే ఏది యాక్టివ్గా ఉందో దాన్ని ముందు టార్గెట్ చేయాలంటారు? అవును. ఇది ఆచరణలో ఎలా ఉంటుందో, ఒక రోగి జీవిత కాలంలో ఈ మయాజమ్స్ ఎలా ప్రయాణిస్తాయో నేనొక 3 స్పష్టమైన క్లినికల్ ఉదాహరణలతో వివరిస్తాను. తప్పకుండా అండి. ఒక రోగి జీవితకాలాన్ని ఊహించుకుంటూ ఆ ఉదాహరణలు వింటే ఈ కాన్సెప్ట్ మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ చూద్దాం. ఇది చర్మ వ్యాధులకు సంబంధించింది. ఒక చిన్న పిల్లాడికి ఎగ్జిమా వచ్చిందనుకున్నాం. మొదట్లో అది కేవలం చర్మం ఎర్రబడటం, విపరీతమైన దురదగా ఉంటుంది. ఇది ప్రాథమికంగా స్వచ్ఛమైన సోరా లక్షణం. అవును, కేవలం ఫంక్షనల్ సున్నితత్వం. కాని ఆ దురదను తగ్గించడానికి పైపూత మందులు వాడి దాన్ని అణిచివేశారనుకుందాం. 10 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడు పెద్దవాడయ్యాక ఆ ఎగ్జిమా తిరిగి వస్తుంది. కాని ఈసారి అది ఎర్రగా చిన్న పొక్కుల్లా ఉండదు. మరి ఎలా మారుతుందండి? ఆ చర్మం చెట్టు బెరడులాగా అత్యంత దలసరిగా పగిలిపోయి మందపాటి పొలుసులుగా మారుతుంది. ఇక్కడ సోరా అనే ప్రాథమిక వ్యాధి సైకోసిస్ లక్షణాలను కలుపుకొని మిశ్రమంగా పరిణామం చెందింది. అర్థమైంది. అంటే దురద అనే సోరా లక్షణం మందం అనే సైకోసిస్ కవచాన్ని ధరించి మరింత మొండిగా తయారైందన్నమాట. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అంది. ఇక రెండో ఉదాహరణ. రెండోది పదే పదే వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు. చిన్న వయసులో పిల్లలకు తరచుగా వాతావరణం మారగానే జలుబు, తుమ్ములు, ఆయాసం రావడమనేది సోరా ప్రతిచర్య. కాని అది అలా ఏళ్ల తరబడి కొనసాగి ప్రతిసారీ బలమైన మందుల ద్వారా అణిచివేయబడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? లంగ్స్ డ్యామేజ్ అవుతాయా? ఖచ్చితంగా. రోగికి 40 ఏళ్లు వచ్చేసరికి అది కేవలం ఆయాసంగా మిగలదు, ఊపిరితిత్తుల నిర్మాణపరమైన బలహీనతకు దారితీస్తుంది. అంటే లంగ్స్లోని కణజాలం దెబ్బతినడం, పదే పదే న్యూమోనియా రావడం జరుగుతుంది. ఇది అవయవ నిర్మాణం దెబ్బతినే సిఫిలిస్ వైపు ప్రయాణాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఓహో, అంటే ఇది కంప్యూటర్ భాషలో చెప్పాలంటే కేవలం ఒక చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ లాగా మొదలైన సమస్యను పట్టించుకోకపోతే కాలానుగుణంగా అది ఏకంగా హార్డ్వేర్నే నాశనం చేసే స్థాయికి చేరుతుందన్నమాట. భలే చెప్పారు. అద్భుతమైన పోలిక. అక్షరాల అదే జరుగుతోందిక్కడ. ఇక మూడవ ఉదాహరణ చూద్దాం. దీర్ఘకాలిక కీళ్లనొప్పులు.
ఒక వ్యక్తికి మొదట్లో కీళ్ల నొప్పులతో పాటు విపరీతమైన వాపు వస్తోంది. వాతావరణం చల్లబడితే నొప్పులెక్కువవుతాయి. ఇది స్పష్టంగా సైకోసిస్ లక్షణం. వాపు మరియు బిగుసుకుపోవడం సైకోసిస్ కిందకొస్తాయి. అవును, కాని దీనికి సరైన యాంటీ మయాజ్మాటిక్ చికిత్స అందకపోతే ఒక 15 ఏళ్ల తర్వాత మనం గమనిస్తే ఆ కీళ్లు కేవలం వాపుతో ఉండవు, పూర్తిగా దెబ్బతింటాయి. వేళ్లు వంగిపోతాయి, కార్టిలేజ్ పూర్తిగా నాశనమవుతుంది. అంటే అక్కడ మళ్లీ సిఫిలిస్ ఎంటర్ అయిందన్నమాట. కరెక్ట్. ఇది ఖచ్చితంగా సిఫిలిస్ ప్రభావం. ఇలా వాపుతో కూడిన నొప్పి, ఆపై కీళ్ల విధ్వంసం, ఈ 2 దశలను రోగి చరిత్రలో వైద్యుడు గమనించినప్పుడే ఆ మిశ్రమ మయాజంకు తగిన లోతైన మందును ఎంచుకోగలడు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక వైద్యుడికి కేవలం మందుల పేర్లు, వాటి లక్షణాలు తెలిస్తే ఏమాత్రం సరిపోదనిపిస్తోంది. శరీరంలో దశాబ్దాల కాలక్రమంలో జరుగుతున్న ఈ మయాజమ్స్ నాటకాన్ని, ఆ వివిధ అంకాలను అర్థం చేసుకునే ఓపికుండాలి కదా. ఖచ్చితంగా అండి. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తాత్విక సారాంశాన్ని గ్రహించాలి. స్వచ్ఛమైన మయాజమ్స్ అంటే కేవలం సోరా, కేవలం సైకోసిస్ అనేవి పుస్తకాల్లో చదువుకోవడానికి ఏర్పరచుకున్న సైద్ధాంతిక నమూనాలు మాత్రమే. థియరిటికల్ మోడల్స్ అంటారా? అవును. వాస్తవ ప్రపంచంలో నిజమైన రోగులలో ఏ మయాజం కూడా ఒంటరిగా ఒక గదిలో కూర్చుని ఉండదు. అవి నిరంతరం ఒకదానితో ఒకటి కలిసిపోతూ పరిణామం చెందుతూ ఉంటాయి. అందుకే కేస్ టేకింగ్ చేసేటప్పుడు రోగి పుట్టినప్పుడ్నుంచి వ్యాధి ప్రయాణాన్ని లోతుగా విశ్లేషించడం అత్యంత అవసరం. ఇదంతా వింటుంటే నా మదిలో ఒక బలమైన, బహుశా కొంచెం భయంకరమైన ఆలోచన మెదులుతోందండి. హానిమాన్ 100 ఏళ్ల క్రితం ఈ పరిశోధనలు చేసిన కాలంతో పోలిస్తే నేటి ఆధునిక జీవనశైలి విపరీతంగా మారిపోయింది కదా. అవునండి, చాలా మారిపోయింది. చిన్న చిన్న సమస్యలకే బలమైన మందులు వాడి లక్షణాలను అణిచివేసే అలవాటు పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈ మయాజమ్సు మరింతగా కలిసిపోయి అసలు ఏ మందులకు లొంగని అత్యంత ప్రమాదకరమైన సూపర్ మయాజమ్స్గా మారుతున్నాయా, మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్లే కొద్దీ అవి కొత్త ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయా? ఇది నిజంగా ప్రతి హోమియోపతి అభ్యాసకుడు లోతుగా ఆలోచించాల్సిన అద్భుతమైన ప్రశ్న. విపరీతమైన అణిచివేత విధానాలు శరీరంలోని నిద్రాణమైన మయాజమ్స్ను మేల్కొల్పి వాటిని అత్యంత సంక్లిష్టమైన మిశ్రమంగా మారుస్తున్నాయనేది ఎంతోమంది ఆధునిక తత్వవేత్తల నమ్మకం కూడా. ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి చర్య మనలోని మయాజమ్స్ను మరింత కాంప్లెక్స్గా మారుస్తున్నది కాదనలేని సత్యం. ఈనాటి విశ్లేషణ నిజంగా మన కళ్ళు తెరిపించిందండి. ఆరంభంలో మనం ఎక్స్రే యంత్రం గురించి మాట్లాడుకున్నాం కదా. బహుశా ఇప్పుడు ఆ యంత్రం పనికి రాకపోవడమే కాదు, ఆ రోగ నిర్ధారణ చిత్రాలు క్షణక్షణం రంగులు మార్చుకుంటూ మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయేమో అనిపిస్తోంది. ఆ అస్పష్టమైన చిత్రాల వెనుక ఉన్న నిజమైన మూలాలను చూడగలిగే కళ్లను హోమియోపతి మనకిస్తుందని రోజు స్పష్టంగా అర్థమైంది. వినేవాళ్లందరికీ ఈ చర్చ మన శరీరంలో జరిగే అంతర్గత పోరాటం పట్ల ఒక కొత్త దృక్పథాన్నిస్తుందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. వాసుదేవ.